దేవుణ్ణి మన స్వాస్యంగా మనం అంగీకరిస్తున్నామో, ఇప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన వారిని నిర్మించిన వాడు అనే మాట అక్కడ ఉంది. దేవుడు మనల్ని చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం దేవుణ్ణి చేయడం కాదు. మనం దేవుణ్ణి చేయడానికి మనం ఎవరం? దేవుడు మనల్ని చేశాడు. ఈ ఆధ్యాత్మిక ధన్య సత్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు భాగ్యవంతులు. దేవుడు తన రూపంలో, తన పోలికలో, తన మహిమార్థమై మనలను కలుగజేశారు. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే, మనలను కలుగు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పరుగులు పడుతున్నా. నిజమైన దేవుడు నిన్ను నన్ను ఉద్దేశంతో కలుగు చేశాడు. మనం కారణ జన్ములం. ఆ కారణ జన్ములం కాదు. దేవుడు ఒక పర్పస్తో, ఒక ప్లాన్తో మనందరినీ కలుగు చేశారు. అదేంటంటే ఆయన నామమునకు మహిమ కలగాలి. ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని లోకంలో పంపించారో ఆ ఉద్దేశం నెరవేర్చబడని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ కారణం బట్టి దేవుడు అన్నాడు, నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని నిర్మించుకున్నాడంటే మనము ఆయన స్తోత్రమును ప్రచురం చేయాలని.